కోసం మాస ప్యాంక్ డ్రగ్స్ కేసులో A7 నిందితుడిగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమన్ పట్టుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అతను ఇంకెవరికైనా డ్రగ్స్ అమ్మితే పెడ్లర్ గా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. మాస ప్యాంక్ డ్రగ్స్ కేసులో 2 ఆఫ్రికన్ మహిళలను కూడా అరెస్ట్ చేయగా అమన్ డ్రగ్స్ లింక్ బయటపడింది. అమన్ 5 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. గతంలో నార్సింగ్ లో డ్రగ్స్ కేసులో కూడా పట్టుబట్టాడు. నైజీరియన్స్ డేటా స్టేట్మెంట్ లో అమన్ తో పాటు మరో 4 డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు లైవ్ ద్వారా. సురేష్, మనం చూస్తున్నాం ఇటు అమన్ కోసం అయితే పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తన కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. కాబట్టి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే డ్రగ్స్ నిందితులు ఇప్పటి వరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సురేష్? అంటే 2 ఆఫ్రికన్ మహిళలను అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ హైదరాబాద్లో సప్లై చేస్తున్నారనే కోణంలో పోలీసులు వివరాలు ఆరా తీసినప్పుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆయన మొబైల్ డేటాతో అంటే మొబైల్ ట్రాన్సాక్షన్తో పాటు బ్యాంక్ ట్రాన్సాక్షన్లో కూడా డబ్బులు చెల్లించినట్టు పోలీసులు గుర్తించారు. మాసప్ ట్యాంక్లో నమోదైనటువంటి కేసులో అమన్ ప్రీత్ సింగ్కి నోటీసులు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఆయన అక్కడ నుంచి పరారైనట్టు తెలుస్తుంది. ఆయన కోసం 2 టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. గతంలో కూడా అమన్ ప్రీత్ సింగ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబట్టడం జరిగింది. 5 సార్లు కొనుగోలు చేశాడు కాబట్టి అతని కోసమే కొనుగోలు చేశాడా లేదంటే ఇంకా ఎవరికైనా సప్లై చేస్తున్నాడనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు దగ్గర పడుతుండడంతో నగర వ్యాప్తంగా ఇటు ఈగల్ టీంతో పాటు పోలీసులు అలర్ట్గా ఉన్నారు. హైదరాబాద్కి ఒకవేళ డ్రగ్స్ కానీ ఏవైనా మాదక ద్రవ్యాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడైనటువంటి అమన్ ప్రీత్ సింగ్ రెండోసారి పోలీసులకు దొరకడంతో పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసును తీసుకొని విచారణ జరుపుతున్నారు. అమన్ ప్రీత్ సింగ్ దొరికితే ఆయన సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని ఆయన ఎవరికైనా విక్రయించినా ఒకవేళ మరొకరికి డ్రగ్స్ ఇచ్చినా కూడా అతనిపై పెడ్లర్గా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆయన కన్జ్యూమర్గా మాత్రమే అరెస్ట్ చేసి అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రిపీటెడ్గా వాడుతున్నాడు కాబట్టి అతనిపైన మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తుంది. అమన్ ప్రీత్ సింగ్ని వీళ్ళని త్వరగా పట్టుకొని ఆయనకు సంబంధించిన సెల్ ఫోన్లో ఎవరెవరి డాటా ఉందనే దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 2 టీంలను కూడా ఏర్పాటు చేసి అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలిస్తున్నారు. ఆ పోలీసులు వస్తున్నారనే సమాచారంతోనే ముందే అక్కడికి నుంచి వెళ్ళిపోయాడా లేదంటే ఎలా వెళ్ళిపోయాడు అక్కడ నుండి అనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే అమన్ ప్రీత్ సింగ్ గతంలో నార్సింగ్లో కూడా పట్టుబడడం మళ్ళీ ఆఫ్రికన్ మహిళలతో కలిసి డ్రగ్స్ తీసుకుంటుండడంతో ఇంకా ఎవరికైనా సప్లై చేస్తున్నాడనే కోణంలోనే పోలీసులు ఆరా తీస్తున్నారు. వీలైనంత త్వరగా అమన్ ప్రీత్ సింగ్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఇక న్యూ ఇయర్ వేడుకల పైన కూడా పోలీసులు ఇటు ఈగల్ టీం నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన ఈగల్ టీం నిరంతరం నిఘా పెట్టిరు. హైదరాబాద్లో ఇప్పటికే చాలామందిని ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చేవారు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత కొంతకాలంగా కూడా ఈగల్ టీం స్పెషల్ డ్రైవ్ పేరుతో ఎక్కడైనా పబ్బులు కానీ పార్టీలు కానీ ఎవరైనా డ్రగ్స్ వాడితే వారిపైన ఉక్కుపాదంతో అణచివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు న్యూ ఇయర్ ముందు మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డాడు కాబట్టి అతను ఎవరెవరికి సప్లై చేశాడు, ఎక్కడ ఉన్నాడు ప్రజెంట్, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. నార్సింగ్లో అరెస్ట్ అయిన సందర్భంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి డ్రగ్స్ వాడొద్దని చెప్పేసి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేరు. కానీ మళ్ళీ రిపీటెడ్గా డ్రగ్స్ వాడుతున్నారు కాబట్టి ఇలాంటి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఈగల్ టీం ఇప్పటికే చెప్పింది. గతంలోనే అనేక మందిని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి డ్రగ్స్ బారి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు ఇటు ఈగల్ టీం చేస్తుంది. కానీ ఇప్పుడు అమన్ ప్రీత్ సింగ్ మళ్ళీ బయట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డ్రగ్స్ వాడుతూ దొరికాడు కాబట్టి అతన్ని పట్టుకొని చెక్ చేస్తే మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశారు ఈ ఆఫ్రికన్ మహిళలు అనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారికి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ డేటా బేస్గా పూర్తిగా ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో A7 నిందితుడిగా ఉన్న అమన్ కోసం అయితే ఇటు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అతని కోసం గాలిస్తూ ఉన్నారు. అతని దొరికితే ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అతని కోసం అయితే పోలీసులు గాలింపు చేపడుతూ ఉన్నారు.